వాక్యం కొరకే ప్రార్థన చేయండి, వాక్యం కొరకే ప్రార్థన చేయండి, వాక్యం కొరకే ప్రార్థన చేయండి, వాక్యం కొరకే ప్రార్థన చేయండి, వాక్యం కొరకే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. ఈరోజు మనము ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నాము కనుక ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్న మన జీవితాలలో దేవుడు కార్యములు చేయను గాక. ఇదిగో గతించిన సంవత్సరంలో అనగా లేక ఈ యొక్క 2021 సంవత్సరం ఆఖరి డిసెంబర్లో మన ముందుగా దేవుడి కృప మనకుంటున్నట్లుగా అలాగే 2022 సంవత్సరంలోకి మనం సిద్ధపడినట్లుగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును వినాలని తెలియజేస్తున్నాను. స్తోత్రం ప్రభువాని స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా అలాగే మోకరించండి, అలాగే మోకరించిన అందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి నామానికి స్తోత్రములు. ఈరోజు ఈ సన్నిధిలోనికి వచ్చినట్టు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నది ప్రభువా. ఈ 2021 డిసెంబర్ నెల ఆఖరి రోజు 31 తారీఖు రాత్రి ఈ సన్నిధిలో మేమందరం ఉండడానికి ఒక దయచేసినందుకు స్తోత్రములు. మా అందరితో మీరు మాట్లాడండి, ఆయన తెలుసుకోండి. నూతన సంవత్సరం ఎదుర్కోవడానికి కృప దయచేయండి. యేసు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. అందరూ కూడా కూర్చోండి. దేవుని యొక్క లేఖనం దయచేసి అందరూ కూడా మీ బైబిల్లో తెరిచి ఎవరు మాట్లాడుతుంది. దయచేసి ఎవరు మాట్లాడదో ఒక అర్థగంట ఏమండి మాట్లాడదు అవునా? ఓకే, మాట్లాడుతుంది ఎవరు? ఒకసారి అందరూ కూడా ద్వితీయోపదేశ కాండము అందరూ తెరిచి 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళదాం. 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఈ మైక్ అందరూ కూడా బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివారు కదండి. మరొకసారి నేను కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి.
మీ దేవుడైన యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామంలో పాత సంవత్సరం వెళ్ళిపోతున్న సందర్భంగా ఇంకొక గంటన్నరలో పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా ప్రవేశిస్తాం. దాని కొరకే ఇక్కడ మీరు అందరూ కూడా ఏం చేశారంటే మందిరంలో కూడుకున్నారు. మరొక విషయం చెప్పాలి, ఈ యొక్క పాత సంవత్సరం వెళ్ళిపోతుంది కనుక బయట లోకస్తులందరూ కూడా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ తాగేవారు తాగుతూ ఉంటారు. మంచి మంచి ఆహారం అంటే పార్టీలు చేసుకుని విందులు చేసుకుని తినేవారు ఉంటారు. మరి కొందరు అయ్యో పాపకరమైన పనులు చేస్తూ వాళ్ళ బ్రతుకులు బయట ఉంటూ ఉంటారు. అసలు ఈ వాళ్ళ రాత్రి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నాం, గంటల్లో ఉన్నాం, నిమిషాల్లో ఉన్నాం, చేయవలసిన ఎంజాయ్ కానీ చేయవలసిన పనులు కానీ చేయలేదేమో, ఈ గంటసేపులో చేద్దామని చెప్పేసి చాలామంది ఈ రాత్రి చాలా రకరకాలుగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాత్రి చాలా మరణాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే తాగేసి రకరకాలుగా యాక్సిడెంట్లని ఏదో రకరకాల పరిస్థితులని తెచ్చుకుని వాళ్ళ మరణాలు కూడా చనిపోతూ ఉంటారు. సరే కానండి, దేవుడు ఈ యొక్క సంవత్సరంలో 2021 సంవత్సరంలో ఈ రోజు వరకు నిన్ను నీ కుటుంబాన్ని సజీవులుగా ప్రభువైన దేవుడు అదే కదా ఇప్పుడు చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాని నువ్వు హత్తుకున్నావు కనుక నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మీరందరూ, ఎవరందరూ అంటే మీరు మీ కుటుంబంలో అందరూ మీరందరూ ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. అందుకు నా ప్రభువైన దేవునికి మరొకసారి మీరు 2 చేతుల పైకెట్టి స్తోత్రం చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, అలాంటి మంచి తరుణం మనకి తొందరగానే 2022 సంవత్సరం రాబోతుంది కాసేపట్లో కదండి. అయితే ఇక్కడ చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించారు, మరి కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. అంగీకరించడం అంటే అది వారు వస్తూ బాప్తిస్మం పొంది ఇంకా లోక సంబంధంగా దీన్ని కూడా చేయకుండా యేసు ప్రభు వారిని పూజించి ఆరాధించడం వచ్చింది. ఇలాగ చాలా మంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. అయితే నేను అంటాను, కొత్త సంవత్సరం రాబోతుంది కనుక కొత్త సంవత్సరం వస్తుండగా నీవు ఈ రోజున పాత సంవత్సరంలో ప్రభు దగ్గరికి రాలేదేమో, మార్చబడలేదేమో, ఒకవేళ ఆయనను దేవునిగా ఇంకా అంగీకరించడానికి ఎరక తీసుకున్నామేమో. ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు మోక్షానికి చేరాలి అంటే ప్రభు యేసుక్రీస్తు తప్ప ఇంకెవరి లోకంలో లేరు అని ఖచ్చితంగా దైవ గ్రంథం చెప్తుంది. మనము నమ్మవలసిన వారు మనం ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలన చేద్దాం. 2-3 మాటలు మనం చదువుకుందాం. వీలుగా ఉంటే 4 మాటలు చదువుకుందాం. కొరింథీయులకు 2 పత్రిక తీస్తే అక్కడ ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్న మన జీవితాలలో ఏమండి సజీవులుగా ఉన్న మన జీవితాలలో మనం చేయవలసింది ఏంటో కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయంలో చదివితే 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం. అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. ఇదిగో ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో చూడండి వినండి, ఇదిగో ఇప్పుడే మిక్కులు అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్తున్నాడు. మీరు గమనించాలి, ఇంకనూ మనము ఈ 2021 సంవత్సరంలో ఇంకా ప్రభు యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా
దేవునికి అంగీకరించకపోతే ఇదిగో సమయం ఇంకా ఉంది నీకు అంటున్నాడు. ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ సమయం. సొంత రక్షకుడిగా యేసు ప్రభుని అంగీకరించడానికి నీకు చాలా దగ్గర సమయం కనుక ప్రియమేంటి దేవుడి పిల్లలారా, మీరు ఆలోచించండి. కనుక ఈరోజు మీరు ప్రభు పాదాల దగ్గరికి చేరిన మీ జీవితంలో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో రక్షణా దినం అని చెప్తున్నాడు. ఎవరైతే ఇంకనూ మార్చబడలేదు, ఇంకనూ మారు మనసు లేకుండా ఉన్నారో వారందరి నిమిత్తమై దేవుడు మాట్లాడే విషయం ఏంటో తెలుసా? రక్షించబడండి, మార్చబడండి అని తెలియజేస్తాడు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయాన్ని మీరు తెరిస్తే అక్కడ 5వ అధ్యాయములో ఒక మాట ఉందండి. 9వ వచనాన్ని చదవగలరా? కావున దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాం. గమనించండి, ఇక్కడ ఆయనకు ఇష్టలై ఉండాలి అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఎవరికి ఇష్టలై ఉండాలి? ఆయనకు ఇష్టలై ఉండాలి. ఇప్పుడు 2027 సంవత్సరంలో నీవు ఎంతో మందికి ఇష్టలుగా బ్రతికుండొచ్చు, ఎంతో మంది నీకు ఇష్టలుగా ఉండొచ్చు, ఎంతో మంది ఇష్టలుగా బ్రతికి ఈ రోజు వరకు కూడా ఉండుండొచ్చు. కానీ ప్రభువుకి ఇష్టడుగా అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న సంవత్సరంలో దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేదా నా ప్రశ్న, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రశ్న. ఒకవేళ ఇష్టలుగా లేకపోతే ఇప్పుడైనను అంటే 2022 సంవత్సరం వస్తుంది కనుక ఇప్పుడైనా ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నించండి. గమనించండి, ఆయనకి ఇష్టలైన వారు ప్రార్థిస్తారు, ఆయనకి ఇష్టలైన వారు ఆరాధిస్తారు, ఆయనకి ఇష్టలైన వారు మారు మనసు పొందుతారు, ఆయనకి ఇష్టలైన వారు దైవ కార్యాలు చేస్తారు, ఆయనకి ఇష్టలైన వారు అనగా సంఘాన్ని ప్రేమిస్తారు, ఆయనకి ఇష్టలైన వారిని దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, ఆయనకి ఇష్టలైన వారిని దైవ సేవకులు ప్రేమిస్తారు, ఆయనకి ఇష్టలైన వారు ఆయన రాకడ కొరకే మంచి జీవితం జీవించి సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ మాట ఏంటంటే ఈ సమయంలో ఇంకనూ కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే, నిజంగా ఆ మాటకి మీకు చెప్తున్నాను అంటే ఈ 2021 సంవత్సరంలో దేవుని ఎంత బాధ పెట్టావో అనే విషయం కూడా నేను చెప్తున్నాను. గమనించి నువ్వు బాధ పెట్టుంటావు దేవుని ఎంతగానో, అనగా బాధ పెట్టి దేవుని సన్నిధిలో సాగలేకపోయావేమో. దయచేసి దేవుడిని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? మరొక సంవత్సరాన్ని ఆయన నీకు ఇచ్చాడు, ఇవ్వబోతున్నాడు, ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. అందుకే ఆయన మందిరంలో నీవు ఉన్నావు కనుక ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ 9వ వచనంలో, కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలేదు మిగులు అపేక్షిస్తున్నాను. ఇక్కడ ఒక మాట గమనించారు. ఈయన అంటండి, నేను బ్రతికున్నా కానీ దేవునికి ఇష్టడిగా ఉండాలి అనుకుంటున్నాను, లేకపోతే ఒకవేళ నేను చనిపోయినా కానీ అనగా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనతో ఉండేటప్పుడు కూడా అక్కడ కూడా ఎలా కనపడాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాడు, భూమి మీద కూడా నేను ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే మనము సంవత్సరాలు జరుపున నెలలు జరుపున ఏమన్నా గడిచిపోతున్నప్పుడు కూడా చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేదేమో, అందుకే మాట్లాడుతున్నాడు. చాలామంది ఇష్టలుగా బ్రతకలేదేమో. ఇప్పుడైనాను ఏం చేస్తారో తెలిసేటంటే 2022 సంవత్సరంలో ప్రభుకి ఇష్టలుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడని ప్రభు పేరిట మిమ్మలను ఆయన తన నామాన్ని ఏం చేస్తాడంటే ఉంచి బలపరిచి రెండవ రాకడ కొరకు లేక ఆయన రాకడ కొరకు లేక మన పోకడ కొరకు రక్షణార్థంగా ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏంటి తెలుసండి, నేడు అనే దినం మనకి తెలియదు, రేపు అనే దినం మనకి తెలియదు, ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు, ఎప్పుడు అనగా ఏమైపోతుందో తెలియదు అని చాలామంది యేసు ప్రభు నమ్మక చనిపోయారు.
ఏంటంటే యేసు ప్రభు నమ్మకం పడిపోయారు, మేము కూడా చాలా మంది దేవుళ్ళు మీరు నమ్ముతున్నాం కదండి అంటే మీకు విషయం కొంతమందికి తెలియదండి. అంటే రక్షణ అంటే పరలోకం అనేది యేసుక్రీస్తు వారికి పవిత్ర రక్తం కారిస్తేనే తప్ప ఎవరు కూడా దేవుడు అనేది వారు ఎవరైనా ఉండవచ్చును, పేరు తెచ్చుకునవచ్చును, కానీ వారెవరు కూడా రక్తాన్ని గడిచిన వారు లేరు. రక్తము మాత్రమే పాపములకు క్షమార్పణ. పాపము కలిగి జీవించేటి లోకాన్ని ఆయన తన రక్తము చేత యేసయ్య విడిపించాడు, ఎవరు విడిపించలేదు. కనుక పరలోకానికి వెళ్ళాలి అంటే పాపముతో ఉండి వెళ్ళడము అసాధ్యమైన విషయం. ఏమండి, అసాధ్యం, వెళ్ళలేరు. ఏమండి, ఎవ్వరికి సాధ్యం కాదు, చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని మనం నమ్మాలి. నమ్మిన వారు ఆయనకి ఇష్టలై ఉండాలి. అలాగే భూమి మీద ఉన్నంతకాలం ఇష్టలై ఉండాలి. పరలోకములకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇష్టలుగా మనం వెళ్ళాలి. అయితే దేవుని పిల్లరా, ఇంకొక విషయం ఇందులోనే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయంలో 14 వచ్చిన ఒక మాట చదువుదాం. అది కూడా చదువు. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేస్తున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేస్తున్నది. మీరు వింటున్నారా? క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేయుచున్నది. మీరు వింటున్నారా? ఇక్కడ క్రీస్తు ప్రేమ బలవంతం చేయటం ఏంటండి అంటే మీరు నరకములోనికి వెళ్లకుండా, మీరు అంటే లోకము నరకములోనికి వెళ్లకుండా క్రీస్తు ప్రేమ బలవంతముగా ఏం చేస్తుందో తెలుసంటే నరకానికి మేము తప్పిస్తూ ఉంది. అందుకే క్రైస్తవులు కానీ పాస్టర్ గారులు కానీ ఎక్కడైనా సువార్త చేశారనుకోండి, చాలా మంది దూషిస్తారు, తిడతారు, చంపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా కానీ ఎందుకో తెలుసండి, క్రీస్తు ప్రేమ ఆ వాళ్ళు నరకంలోకి వెళ్లకుండా కాపాడబడటం కొరకు. కనుక దయచేసి ఈ రోజున నరకం నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతము చేయించున్నది. తర్వాత అక్కడ ఆ మాట మాట్లాడుచు ఏమనంటే ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు అని రాయబడి ఉంది. పొందిరనియు అంటే దానికి అర్థం ఏంటో తెలుసు. పొందిరి అంటే ఒకడు మృతి పొందాడు, ఆయన మన ప్రభు అయిన యేసు. ఆయన నమ్మిన వారందరూ కూడా మృతి పొందారట. అంటే మృతి పొందడం అంటే ఏంటి? దేవుని పిల్ల ఆయన ఒకడు మృతి పొందాడు. ఆయన మృతి పొందిన వాడు మృతి పొందినట్లుగా లేడు, కానీ ఆయన సమాధిలోంచి లేచాడు. ఇప్పుడు అందరూ కూడా యేసు ప్రభు అని అంగీకరించిన తర్వాత ఏమైందో తెలుసా? వీళ్ళ కూడా మృతి పొందిన తర్వాత లేపబడతారు. ఎవరు లేపబడతారు అంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారు, అంటే ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన మృతి పొందాడు, లేచాడని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మృతి పొందిన వారితో ఎవరితో యేసుతో మృతి పొందిన వారు అని అర్థం. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుతో ఐక్యత అనే మాట కనపడుతుంది ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు నేనున్నానండి, యేసుతో ఐక్యత. యేసు ఒక రోజున చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడి లేచాడు. నేను కూడా నా పాపముల చేత, అంటే మీరు కూడా పాపముల చేత ఏం చేయబడ్డారంటే ఇదిగో క్షమించబడి మృతు అంటే సమాధి చేయబడి అంటే నీటిలోంచి పైకి లేపి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేశారో తెలుసా? రక్షకుడుగా అంగీకరించారు. అందుకే మీరందరూ కూడా మృతి పొందిన వారిగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం కనపడుతుందంటే దీనిలో ఏం కనపడుతుంది? క్రీస్తుతో ఐక్యత కనపడుతుంది. రేపు మనము యేసు ప్రభు వారి లేగానే మనం లేగిస్తాము. లేగాలి అంటే ముందుగా ఏం చేయాలి అంటే ఇక మారకపోతే మార్చబడాలి, ఇక బాప్తిసం తీసుకోకపోతే తీసుకోవాలి, ఇంకా నువ్వు దేవుని ఆరాధించకపోతే ఆరాధించాలి, దేవునికి ఇష్టలుగా లేకపోతే ఇష్టలుగా ఉండాలి. ఇంకా చూస్తే దేవునితో ఐక్యత కలిగిన వారిగా జీవించాలి. కనుక దేవుని పిల్లలారా, ఇంకా ఇందులోనే 15 వచనం కూడా చదువుదాం.
జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది చూడండి తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునకు దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన తర్వాత మనము ఇప్పుడు మన జీవితం ఎవరి కొరకు జీవించాలంటే ప్రభు కొరకే జీవించాలి. ప్రభు కొరకే జీవించాలని ఇక్కడ రాస్తున్నాం. జీవించేవారు మీదట తమ కొరకు కాక. ఎవరి కొరకు జీవించాలంటే ఎవరైతే నీ కొరకు మృతి పొందాడో, మృతి పొంది లేచాడో ఆయన కొరకు జీవించాలనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, గనుక ప్రభు సన్నిధిలో గతించిన సంవత్సరంలో ఎన్నో పరిస్థితులలో నీవు మృతి పొందిన దానిగా, మృతి పొందిన వాడిగా నీవు ఉంటే తిరిగి క్రీస్తు యేసులో ఒక నూతన సంవత్సరం మళ్ళీ ఇవ్వబోతున్నాడు. బ్రతికి ప్రభు కొరకు జీవించాలని నేను మరొకసారి ప్రభు పేరిట విషయాలను తెలియజేస్తున్నాను. గనుక దేవుని బిడ్డలారా, ఇంకా అనేక విషయాలు ఇందులో చెప్తుండగా మనము ఒక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, అది మనం చదువుదాం. ఆ మాట ఏంటంటే 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుంటాం. కొన్ని వచనాలు చదువుదాం. కావున చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపో. చూడండి, ఇక్కడ మనం గమనించాలండి, ఈ సంవత్సరంలో లేక గతించిన సంవత్సరాలు ఏ అయితే ఉన్నాయో ఆ సంవత్సరాలు మునిపటి అంటే జరిగిపోయిన సంవత్సరాలు మీ ప్రవర్తన ఎలా ఉందో అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. కనుక ప్రభు అంటున్నాడు, అవి ఒకవేళ దేవుని దృష్టిలో మోసకరమైనవి, ఏ మోసకరమని దురాశలతోనూ చెడిపోయిన పరిస్థితులతోనూ ప్రాచీనమైన స్వభావం అంటే పాత స్వభావంతో ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాటిని వదులుకోండి అంటున్నాడు. వదులుకోవాలి. ఏమండి, మనము ఇలాంటి వదులుకోకుండా పరలోకంలోకి వెళ్ళలేము. గనుక పాత సంవత్సరంలో వదులుకోలేని జీవితాలు లేక విడిచిపెట్టుకోలేని విషయాలు మరి ఏమైనా ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే వదులుకోమని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన ముందు నూతన సంవత్సరం ఉంది, రాబోతుంది. కనుక మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఏంటంటే పాత సంవత్సరంలో జీవితాన్ని వదులుకోవాలి. ఒక మాట చెప్తాను మీకు. కొత్త బట్టకు పాత బట్ట మాసికేస్తారండి ఎవరన్నాని? ఏమండి, కొత్త బట్ట కూడా తెచ్చి ఇంట్లో పాత మనం వాడేసింది తీసుకొచ్చి దానికి మాస్క్ వేసి కుడతామంటారా? కుట్టరు కదా. కుట్టామనుకోండి ఎలా అనిపిస్తుంది? ఎలుత అనిపించదా? దానికి దీనికి వ్యత్యాసం కనిపిస్తుందా లేదా? అలాగే పాత సంవత్సరంలో జీవితం కొత్త సంవత్సరం వస్తుండగా దానికి మనం మాస్క్ వేసామనుకోండి లేక పక్కన జోడి చేసామనుకోండి, అనగా పాత సంవత్సరంలో పరిస్థితులే కొత్త సంవత్సరంలో కూడా కనబడుతుందంటే ఆ కొత్త సంవత్సరంలో కూడా నీవు కను వెలుతుగానే ఉన్నావు, మారలేని దానిగాను మారలేని వాడిగాను ఉన్నావు. గనుక ప్రభు చెప్పిన విషయాన్ని మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. పాత బట్టకు కొత్త బట్ట మసిక వేరు, వేయడానికి కుదరదు. వేసినా ఒకవేళ ఆ పాత బట్ట 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఒకసారి సిరిగడితే ఆ కొత్త బట్ట అలా ఉంటుంది. కనుక నేను అంటున్నాను, దయచేసి అలాంటి పాత పరిస్థితులన్నీ కూడా మరిచిపోయి దాన్ని ఏం చేయాలో తెలిసి విడిచిపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి అనగా నూతనమైన ఆలోచనలతోనూ నూతనమైన మనసుతోనూ నూతనమైన ప్రవర్తనతోనూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే ఆయనకి ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం. ఇందులోనే 23వ వచనం ఏముంది? మళ్ళా చదువుదాం. 22వ వచనం చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైనది మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, అంటే మీ హృదయము నూతనపరచబడి మీ హృదయము మార్చబడి
నీతియు యథార్థమైన భక్తి గల వారి అయి దేవుని పోలికగా ఎలాగంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే అంటే కొత్త నవీన అంటే కొత్త అనమాట. కొత్త స్వభావమును ధరించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని పోలికగా సృష్టింపబడాలి. ఎప్పుడు కొత్త సంవత్సరంలోకి వస్తున్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఇక పాత సంవత్సరంలో ఏవైనా విడిచిపెట్టలేని ఉంటే విడిచిపెట్టి దేవుని పోలికగా మార్చబడి ఎక్కడికి రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే ఇదిగో నూతన సంవత్సరంలోకి రమ్మని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు ఏంటి నవీన స్వభావం ధరించుకోమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ప్రభు చెప్పిన విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా చెప్తాడు దేవుని వాక్యంలో మనం ఎలా ఉన్నాము ఏంటో పరిస్థితులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇంకా చెప్తున్నాడు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మీరు స్త్రీలైన ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఉండుటకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. చూడండి వాక్యంలో చెప్తున్నది దేవుడు ఆయన చేసిన పనిని గురించి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలి, ఎలా చేయాలనుకున్నాడు? పరిమళ వాసనగా చేయాలి. పరిమళము అండి, ఎవరికైనా పరిమళము వాసన వచ్చిందనుకోండి ఎంత ఆనందపడతారు, ఎంత మంచి వాసన. అంటే మనము పరిమళ వాసనగా లేము, అయితే ఆయన పరిమళ వాసనగా చేశాడంటే. అంటే మనం ఏ వాసన అండి? పాపము కలిగిన వాసన వస్తున్నాం, మురుకు వాసన వస్తున్నాం. అదే మురుకు వాసన అంటే పాపం వాసన. ఇలాంటి పాపం వాసన కలిగి దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని దగ్గర రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే మీ పాపముల కొరకు తాను బలిగాను అర్పించాడు. ఈ విషయాలన్నీ కూడా దేవుని అనేక పర్యాయాలు మీరు విన్నవారే. అయితే ఆయన రక్త ప్రోక్షణ మరొకసారి నీ మీద ప్రోక్షించడానికి లేక కడుక్కోవడానికి అవకాశము ఆయన ఇచ్చాడు. కడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు. కడుక్కోండి. నోటితో ఏంటండి మన జీవితాలను, మన పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకుంటాం. ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 9వ వచనం చదవగలరా? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయం విశ్వసించిన యెడల నీకు రక్షణ కలుగుతుంది. ఆయన ఒప్పుకోవాలి. నోటితో ఆయన దేవుడని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోవాలి, ఆయనే పాపాలు క్షమించేవాడని ఒప్పుకోవాలి, ఆయనే మన జీవితాలకు పవిత్రం చేసేవాడని ఒప్పుకోవాలి. ఇంత పాస్టర్ గారు చదివించారు, యోహాను యొక్క పత్రిక చదివించారు. ఆయన మన పాపములు ఏంటండి అనగా పవిత్రులుగా చేయడానికైనా ఆయన రక్తాన్ని కార్చినట్లుగా మనం చదువుకున్నాం కదా. కనుక ప్రియమేటి దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినట్టు మీరు కనుక మరొకసారి మీకు నూతన సంవత్సరం రాబోతుంది. మీ పాపాలని కూడా యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తంలో ఈరోజు రాత్రి కడుక్కోండి. మనం అనుకుంటాం నేనేం పాపం చేశామని అనుకుంటాం, కానీ దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు ఎంతోమందిని తీర్చుండొచ్చు, ఎన్నోసార్లు ఎంతోమందిని మోసం చేసి ఉండొచ్చు, ఎన్నోసార్లు రకరకాలుగా ఉండొచ్చు. ఒకసారి గమనించండి. ఈ సంవత్సరంలో ఒక్కసారి ఏ పరిస్థితుల్లో ఎక్కడ నువ్వు జారిపోయావు, ఎక్కడ నువ్వు తోలిపోయావు, ఎక్కడ నువ్వు అవినీతిగా ఉన్నావు, ఎక్కడ అన్యాయంగా ఉన్నావు, ఎక్కడ అక్రంగా ఉన్నావు. ఇవన్నీ పాపం కదండి, ఇవన్నీ దేవుని దృష్టిలో మంచిది కాదు కదండి. కనుక ప్రభు అంటున్నాడు ఒకసారి వాటి నుంచి ఒక్కసారి కడుక్కోండి. ఈ రాత్రి దేవుడు సమీపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే గమనించండి దేవుని పిల్లలారా, గమనించండి. ఒకవేళ మనం పాపంలో చనిపోవడం వల్ల, అక్రమంలో చనిపోవడం వల్ల, అవినీతిలో చనిపోవడం వల్ల ఆయన సంతోషించే దేవుడు కాదండి. ఆయనకి సంతోషం ఉండదండి. ఎందుకో తెలుసంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మిమ్మల్ని అందరినీ కూడా పవిత్రంగా చేసి రక్షణ నడిపించడానికి. కనుక మనము ఆయన సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ప్రభా
నేను ఇలాగ ఉన్నానేమో, ఇలాగ జీవించానేమో అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఒకసారి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాలని మీకు ప్రేమతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కనుక దేవుడు సమయం ఇస్తున్నాడండి, మనకి టైం ఇస్తున్నాడండి. లోక సువార్తలో ఒక వాక్యం ఉంది, మనందరికీ తెలిసిన వాక్యమే. అందరూ కూడా లోక సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం దయచేసి 15వ అధ్యాయం తీయండి. క్షమించండి, 15వ అధ్యాయం కాదు, 13వ అధ్యాయము అండి. 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఒకసారి చదవగలరా? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అది దాని పండ్లను ఎతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేడి, దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పిన. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం మట్టుకుండనేమో, నరికించేవేమని అతనితో చెప్పాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఆయనకి ఎంత ప్రేమ అండి, దేవుని పిల్లలు, ఆయనకి ఎంత జాలండి మన మీద. ఇంకో సంవత్సరం చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఏమండి, ఒక తోటలో అంజూరపు చెట్టు ఉందంటండి. అది ఎప్పుడు వెళ్ళి చూసినా కాయలు కాయట్లేదట. అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కాయలు కాయట్లేదు, అది పండట్లేదు అన్నట్టుగా చూస్తున్నాడు. అయితే తన తోట యజమాని వచ్చి దీన్ని తీసివేయండి, దీన్ని నరికివేయండి అన్నప్పుడు ఆ తోట తోటలో పనిచేస్తున్నట్టు తోటమని అంటున్నాడు, అయ్యా యజమాని ఈ సంవత్సరానికి ఉండనేమో, ఒకవేళ ఇది కాసింది లేకపోతే తీసివేద్దాం, దాన్ని శుభ్రంగా దాని చుట్టూ ఎరివేస్తాను, దాని చుట్టూ బాగు చేస్తాను, దాన్ని ఏం చేస్తానంటే కాసేదిగా పూసేదిగా దాన్ని ఉంచుతాను, దయచేసి ఈ సంవత్సరానికి ఉండదేమని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు అర్థం ఏంటో తెలుసు. మన ప్రభు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడండి. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయా చోట్లకు తిరిగినప్పుడు, ఆయా ప్రాంతాలు తిరిగినప్పుడు కొంతమంది అనగా దేవుని కొరకు ఫలించిన వారిగా లేరు. కనుక యేసు ప్రభు పాపం వచ్చేవాడిని మిమ్మల్ని తీసివేస్తాను అని అంటున్నప్పుడు, అప్పుడు తండ్రి అలా చెప్తున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసంటే, తండ్రి నేను వాళ్ళకి వాక్యం చెప్తాను, వాళ్ళకి ప్రార్థన చేస్తాను, వాళ్ళని నీ తట్టు తిప్పుతాను, ఆ యొక్క నీ ఉగ్రత ఆఫ్ చేయమని చెప్పేసి, లేకపోతే తర్వాత వాడు ఫలించకపోతే అప్పుడు తీసివేద్దామని చెప్పేసి బ్రతులు ఆడుతున్నారు. అంటే ఎవరు ఇస్తున్నానంటే దేవుని పక్షాన నుండి దేవుని యొక్క సేవకుడని యేసుప్రభువు వారు. ఆయన తర్వాత భూలోకంలో ఇదిగో ఈ లోకంలో ఉండే ప్రజలందరి కొరకు లేక మనుషుల కొరకు మధ్యవర్తులుగా ఉండి ప్రార్థన చేసేవాడు ఎవరంటే దైవ సేవకులే. ఈ సంవత్సరం మారతారేమో, ఇంకో సంవత్సరం మారతారేమో, ఇంకో సంవత్సరం ఈ గ్రామంలో ప్రజలు మారతారేమో, ఇంకో సంవత్సరం ఈ యొక్క దేశంలో ప్రజలు మారతారేమో, ఇంకా అనేటి విషయాలు మరి దైవజనుడు దేవుని దగ్గర ప్రభువా అయ్యా మా ప్రార్థన ఆలకించిందని చెప్పేసి బ్రతుకులు అడుగుతున్నాడు. కానీ ఆ బ్రతుకులు అడుగుతూనే కాకుండా వారికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళకి వాక్యం చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇదంటే దేవుని పిల్లలారా, ఇలా చెప్తూ ఉండగానే సంవత్సరాలు జరుగుతున్నాయి, రోజులు జరుగుతున్నాయి. అలాగనే ఇదిగో నూతన సంవత్సరం కూడా ఈ ముందు రాబోతుంది. అయితే దేవుడు ఇంత సమయాన్ని, ఇంత అవకాశాన్ని దేవుడు ఇచ్చాడంటే ఎంత మరి ప్రేమ నీ మీద ఉందో ఆలోచన చేసుకోమని తెలియజేస్తున్నాను ప్రియులారా. కనుక యేసుక్రీస్తు యొక్క రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు కదా. దయచేసి రేపు సంవత్సరం చూస్తామని మనం ఈ రాత్రి అనుకుంటాము కదా. రేపు ఈ రాత్రి మనం దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏం జరుగుద్దో మన ఎవరికి కూడా తెలియదు. కనుక దయచేసి ఇదిగో వెంటనే అనగా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడండి. ఇంకా క్రైస్తవులుగా ఉండి నామకార్థంగా బ్రతికి ఉంటే ఆ నామకార్థం నుంచి అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మరలా నూతన పరచబడి ప్రభు కొరకే 2022 సంవత్సరంలో దేవుని సేవకులతోనూ దైవ పిల్లలతోనూ దైవ పనితోనూ ఆయన రాకడ కొరకు భూమి మీద దేవుని పని కొరకే మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడాలని ప్రేమతో మీ అందరికీ నేను విషయాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు
మరి మీ అందరి జీవితంలో అలాగూ మరి జరుగునట్లుగా ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఈ మాటలన్నింటిని బట్టి మీరు మారు మనసు పొందండి. ప్రభు కొరకే సిద్ధపడండి. ప్రభు రాకడ కొరకే సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.